తిరుపతి రేణిగుంట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ శోభారాణి ప్రత్యక్షమైంది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ మధ్యాహ్నం కార్యాలయంలో ఉంటూ ఫైళ్లను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆటోలో తరలించే ప్రయత్నం చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు 6 టీవీ చేతికి దొరికాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు వస్తూ 6 టీవీ కెమెరా కంటపడ్డారు. కార్యాలయం రాకపై ప్రశ్నించిన తాను ఇంకా సస్పెండ్ కాలేదని చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడైనా కార్యాలయానికి వచ్చేందుకు అధికారం ఉందని బెదిరింపులకు పాల్పడ్డారు. మాట్లాడు మేడం మనం మాట్లాడకూడదు మేడం. అది అంటే రిలీవ్ కాకపోయినా కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఈ టైంలో ఆఫీస్లో సస్పెండ్ అని అధికారి ఆఫీస్లో ఉండొచ్చా మేడం? అది కాకుండా మేడం మేడం ఇప్పుడు సండే కదా మేడం, అయినా సండే వర్క్ చేయొచ్చా మేడం? రావచ్చా మేడం? అంటే అట్టగాదు మేడం. బట్ రిలీవ్ కాకపోయినా కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ టైంలో మీరు మార్నింగ్ నుంచి ఆఫీస్లో వర్క్ నుంచి ఇప్పుడు వచ్చాను, కొంచెం పర్సనల్ పని సమాచారం పంపించాను దానికోసం. అయినా కానీ మీరు గవర్నమెంట్ జీవో కప్పించారు కదా మేడం? పంపించలేదు, మీకు అనాథరైజ్గా వచ్చింది. కాపీ అయితే వచ్చింది. ఎవరికి వచ్చింది? నాకు రాలేదు ఇంకా. నేను రిసీవ్ చేసుకున్నాను. ఎప్పుడు వచ్చిందా నాకు? నాకు ఎవరికి లీవ్ రాలేదు. నాకు మేడం అందరికీ తెలుసు కదా మేడం. మేడం ఈరోజు అలా కాదు మేడం, ఇప్పుడు మీకు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా మేడం మీరు సస్పెండ్ అయినారని అనేసి. లీవ్ అవ్వాలంటే నా బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి ఇవ్వాలయ్యా. అలా అయినా కానీ ఇప్పుడు చేయండి మేడం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, ఏదైతే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ శోభారాన్ని సస్పెండ్ అయితే చేసిన పరిస్థితి, జిల్లా స్టాంప్ రిజిస్ట్రేషన్ డిఐ శ్రీనివాసులు రెడ్డి శనివారం అయితే ఆమెను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని భూములకు రిజిస్ట్రేషన్లకు ఏదైతే నంబర్లు సస్పెండ్ చేసి వివిధ రకాల చలానాలు సంబంధించి కూడా సరే ఆ మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా సరే గతంలో ఎన్నోసార్లు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెపై విచారణ చేసిన అనంతరం కూడా ఆమెను సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే సస్పెండ్ చేసిన వార్త కూడా మనం 6 టీవీలో టెలికాస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం అయితే సెలవు దినం ఆదివారం కావడంతో ఆదివారం సెలవు దినం అయినప్పుడు కూడా మధ్యాహ్నం నుండి కూడా కార్యాలయం ఉంటూ కార్యకలాపాలు చేపట్టిన పరిస్థితి కూడా అయితే ఉంది. దీంతో పాటు కార్యాలయంలో ఉన్న కొంత సామాగ్రిని కూడా పైన కూడా సరే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆటోలో తరలిస్తున్న ఆ పరిస్థితి మన విజువల్స్ కూడా చూసేయచ్చు. అయితే ఏసీకి సంబంధించింది, అదే విధంగా ఒక బ్యాగు సంబంధించిన దాంట్లో ఫైల్స్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే. అయితే మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా సరే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె అంటే ఎవరున్నారనేది కూడా సరే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా 6 టీవీ అక్కడే ఉండింది. దాని తర్వాత ఆమె అయితే శోభారాణి బయటకు రావడంతో అక్కడ ఏమైనటువంటి 6 టీవీ అక్కడ ఆమెను ప్రశ్నించడం జరిగింది. అయితే మనం ఏంటిది ఇక్కడ మీరు ఇక్కడ సస్పెండ్ అయ్యారు, సస్పెండ్ అధికారి ఇక్కడ చెప్పాలంటే నాకు సస్పెండ్ ఇంకా కాలేదు, నాకు ఇంతవరకు ఆర్డర్ కాపీ నా చేతికి రాలేదు, సస్పెండ్ అయ్యే విషయం నాకు తెలియదంటే కూడా సరే ఆ బుకాయించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా జడ్జితో మాట్లాడుతున్నాం, కావాలంటే అవసరమైతే జడ్జితో మాట్లాడి లేకపోతే పోలీసు అధికారులతో మాట్లాడి అంటూ కూడా సరే మాకు ఉన్నటువంటి మీడియా షెడ్యూల్ వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వాస్తవానికి ఆమె సస్పెండ్ చేసి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా సరే కార్యకలాపాలు అయితే ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే. గతంలో కూడా సరే అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా ఆమె మీద ఫిర్యాదులు ఉన్నాయి. అప్పుడు కూడా సరే ఈ పవర్ కూడా సరే ఏసీ అధికారులు అక్కడ కానీ స్వాగతం చేసిన పరిస్థితి
కూడా కనిపించడం లేదు. మొత్తం మీద సస్పెండ్ అయిన అధికారి నిన్న అక్కడ ప్రత్యక్ష రావడంతో కూడా సరే అప్పుడు కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం మారగానే లోపల నుంచి ఆటోలో అవన్నీ తరలించడానికి కారణాలు ఏంటి అంటూ కూడా సరే, అంటే నిజంగానే అదే కార్లా ఇది నిజంగానే చెప్తున్నారా, అయితే ఇవన్నీ సామాగ్రి తీసుకెళ్ళడానికి అంటే దాంట్లో ఫైల్స్ తరలిస్తున్నారా, అంటే పెద్ద మొత్తంలో అవినీతికి ఆరోపణలు సంబంధించి ఫైల్స్ కూడా ఆటోలో తరలిస్తున్నారంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎట్టకేలకు ఆమె సెలవు దినము అందులో ఆదివారం కావడంతో కూడా సరే అదృష్ట కార్యాలయంతో వస్తూ ఉన్న విషయాలు కూడా సరే అక్కడ 6 టీవీకి కంటపడిన పరిస్థితి అయితే ప్రస్తుతం రేణుగుంట అదృష్ట కార్యాలయం వద్ద. గిరి అసలు సస్పెండ్ అయినటువంటి ఇన్ని రోజులకు అజ్ఞాతంలోకి వెళ్ళిందా, తను ఎక్కడ ఉంది ఇన్ని రోజులు, తర్వాత ఎన్ని రోజులకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకుంది తను? అంటే ఈ పనిచేస్తుంది. అయితే ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏదైతే 21.53 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయాల్సిన సొంతానికి కూడా వాడుకున్నారు అంటూ సబ్ రిజిస్టర్ శోభారాణిపై కూడా అనేక ఆరోపణలు వెళ్లాడు. అయితే దీనిపై జిల్లా టీఐజీ గిరిబాబు విచారణ ఆదేశించారు. పిచ్చాటూరు, సూలూరుపేట సబ్ రిజిస్టర్లు సుధాకర్, సుమలత విచారించి జరిపి 2 నెలల క్రిందటే ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించిన పరిస్థితి. దీనిపై అప్పట్లోనే జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి షబుద్దీన్ కూడా సస్పెండ్ చేశారు. ఆ విచారణలో శోభారాణి నిధులు దుర్వినియోగం పాల్పడినట్టుగా తేలడంతో ఆమెపై సస్పెండ్ వేస్తూ కూడా సరే జిల్లా చిత్తూరు జిల్లా డీజీపీ గిరిబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు చెప్పుకుంటూ శోభారాణి అనేక వివాదాలకు భూములు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు రైటర్ చేత కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా అయితే గతంలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కడప జిల్లా కొల్లాయిపేట సబ్ రిజిస్టర్ కాలం పనిచేస్తున్న కాలంలోనే ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు కూడా కనిపిస్తున్నట్టు కూడా ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. అయితే 2022లో ఆమెకు రేణుగుంటకు బదిలీపై వచ్చారు. కమిషన్ల కోసం అకృతపతి వివాదాల భూములు కూడా సంబంధించిన వందల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఆపైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అయితే ఎట్టకేలు కూడా సరే ఈ పైన విచారించ 2 నెలల ముందు విచారణ జరిపారు. దాని పరిణామార్థంగానే ప్రభుత్వం మారడం ఆ మీద ఒత్తిడి తేవడము శనివారం నాడు ఆమెను సస్పెండ్ కూడా గురి చేయడం జరిగింది. శనివారం సస్పెండ్ అయిన ఆమె ఆదివారం ప్రత్యక్షం అవడం ఏంటి, అక్కడ ఏదైతే అదృష్ట కాలం వర్కింగ్ డేస్ కూడా కాదు, ఆదివారం అందులో మధ్యాహ్నం పూట నుంచి కూడా సరే కార్యాలయం తెరిచిన పరిస్థితి అయితే లోపల కొంతమంది అనుమతులతో వ్యక్తులు కూడా తిరిగినట్టు కూడా సరే సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా నిన్న రాత్రి అర్ధరాత్రి ఏదైతే సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కూడా సరే సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి కూడా సరే బయట వచ్చిన విజువల్ కూడా 6 టీవీ వెళ్తే 6 టీవీ ఆమె అక్కడ ప్రశ్నించగా నేను ఎప్పుడైనా రావచ్చు, నేను అధికారిని, నాకు ఇంతవరకు సస్పెండ్ చేసినట్టు కూడా ఆర్డర్ కాపీ ఇవ్వలేదంటూ కూడా సరే ఆమె బుకాయించడం జరిగింది. అయితే వాస్తవానికి శనివారం చేసినప్పుడు కూడా సరే నాకు ఆమె చేతికి రాలేదంటూ కూడా సరే చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న మీడియా మీరు ఎలా వస్తారు, వర్కింగ్ డేస్ కానప్పుడు ఏం పని లోపల, అంటే మామూలు రోజుల్లో రావాలి, వర్కింగ్ డేస్ లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు లోపలికి వస్తారని తెలిసిందా, జడ్జితో మాట్లాడి అవసరమైతే పోలీసుతో మాట్లాడాలంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి మీడియాపై కూడా చిందులు వేసింది శోభరాణి. గిరి మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా 6 టీవీ మనం టెలికాస్ట్ చేసినటువంటి ఈ విజువల్ పైన, దాంతో పాటు ఈ యొక్క సిచ్యువేషన్ పైన అంటే అధికారులు ఎవరైనా స్పందించారా? అసలు ఇంకో విషయం ఏంటంటే అది సండే రోజు కాబట్టి సండే రోజు ఎలాగూ హాలిడే ఉంటుంది. సో హాలిడే టైంలో ఏ విధంగా వచ్చారు అని చెప్పి ప్రశ్నించిన ఆ సిచ్యువేషన్ ని కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే కూడా ఎటువంటి అధికారుల దృష్టి కూడా ఈ ఫిర్యాదు అయితే వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏదైతే నిన్న రాత్రి జరగడంతో పాటు నిన్న అందరూ సెలవు దినం కావచ్చు అధికారులు కూడా ఈ విషయం కూడా ఇప్పటివరకు అయితే చేరలేని పరిస్థితి అయితే కూడా ఉంది. ఖచ్చితంగా ఈ నిన్న వచ్చిన దానిపైన కూడా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఆదివారం రావడంతో కూడా సరే అసలు ఎలా వస్తుంది లోపలికి ఒక సబ్ రిజిస్టర్ అయినప్పుడు కూడా సరే ఒకవేళ విధుల్లో చేరలేనప్పుడు ఏదైతే సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ రానప్పుడు సెలవు దినాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వస్తుందంటూ కూడా సరే స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో కోట్లాది రూపాయల భూములకు సంబంధించి పేద మధ్యతరగతి రైతులకు సంబంధించి కానీ ఏదైతే గృహ నిర్మాణాలు చేసుకోవాల్సిన భూములకు సంబంధించి కూడా సరే అక్కడ అసిస్టెన్స్ ద్వారా కూడా సరే అంకరానికి 1000 నుంచి 1500 రూపాయలు కూడా పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఆమె నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ లోపల కొన్ని ఫైల్స్ కూడా ముఖ్యమైన ఫైల్స్ కూడా తారుమారు చేసిన పరిస్థితి అక్కడి నుంచి తీసుకువెళ్ళినట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది అసలు ఫైనల్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇన్ని రోజులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండతో భారీ స్కామ్ చేసినట్లు కూడా ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఇది వాస్తవమే అంటారా?
రైట్. అంటే గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా సరే అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. దానిపై ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. ఫిర్యాదులు చేసినప్పుడు కూడా నామమాత్రకు అధికారులు తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కానీ ఏసీబీ అధికారులు అయితే లోపలికి వచ్చి కూడా తనిఖీ చేయని పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైటర్ మీద కూడా సస్పెండ్ చేయడం కానీ, అదే విధంగా శోభా రాణిని కూడా విచారం చేసిన అనంతరం 2 నెలల తర్వాత ఇప్పుడు ఆమెని కూడా సస్పెండ్ చేస్తూ కూడా సరే నిర్ణయం తీసుకుంది. గతంలో అనేక అంటే రేణుగుంట అంటేనే అతి పెద్ద ఆ నియోజకవర్గానికి సంబంధించిన సదృశ్య కాలేయము, చుట్టుపక్కల రైతులకు సంబంధించి కాదు, భూములకు సంబంధించి కూడా కానీ పెద్ద మొత్తంలో ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా తారుమారు చేసినట్టు కూడా అనేక ఆరోపణలు. అంటే ఒక శోభారానే కాదు, దానికి ముందు ఉన్నటువంటి అధికారులు కూడా ఎన్నో అవకతవకలు జరిగినట్టు కూడా సరే చాలా సార్లు కూడా సరే మనం ఫిర్యాదులు అన్ని పరిస్థితులు కూడా మనకు వచ్చు. రైట్, థ్యాంక్ యూ గిరి.